రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ పలువురికి ప్రమోషన్లు సైతం ఉద్యోగ విరమణ పొందిన విధుల్లోనే అంటూ చూస్తా ఉన్నాం. సో గతంలో కేసీఆర్ విధానాలనే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారు. సో కొన్ని వేల మంది దొబ్బి తింటా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. అలాంటి వాళ్ళని తీసేస్తామని చెప్పిండు. మళ్ళీ కొత్తగా రిటైర్మెంట్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారట. చూడండి ఎంత దారుణంగా ఉందో. సో R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలో ఇదే తీరు. పదవుల కోసం మరికొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రయత్నాలు, తమకు అన్యాయం జరుగుతుందన్న కింది స్థాయి ఉద్యోగులు అంటూ చూస్తాను. సో ఇట్లా రిటైర్ అయినటువంటి ముసలోళ్లను ఇంకా కొనసాగిస్తూ ఈరోజు నిరుద్యోగం పెంచుతా ఉన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రిటైర్కి దగ్గరగా అంటే రిటైర్గా అయిపోయినటువంటి ఉద్యోగి ఒక జీతం పై ఆఫీసర్ అయితేనేమో 3 నుంచి 4 లక్షలు ఉంటుంది, కింద స్వీపర్ అయితే ₹1,00,000 ఉంటుంది, 50,000 మినిమం 50,000 అయితే ఉంటుంది. సో పై ఆఫీసర్ గురించి మాట్లాడదాము. ఒక పై ఆఫీసర్ ఒక డిపార్ట్మెంట్కు హెడ్ అనుకోండి, ఆయనకి ఏంది ₹3-4 లక్షల జీతం ఉంటుంది, వెహికల్ అలవెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఆయనకు ఒక అటెండర్ ఉంటాడు, ఒక PA ఉంటాడు, ప్లస్ ఆ ఆఫీస్ మెయింటెనెన్స్ ఏసీ గీసీ అన్నీ కలిపితే ఒక 10 లక్షలు, నెలకు 10 లక్షలు అవుతాయి. ఒకవేళ అదే ₹10 లక్షల ఆ హెచ్ఓడి కనుక మీరు తప్పించి ఆ హెడ్ కనుక మీరు తప్పిస్తే 10 లక్షలలో నెలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఎంతమంది ఉద్యోగులు సాధవచ్చు? 25,000 వేసుకున్నా కానీ 4 అంటే దాదాపు 40 మంది ఉద్యోగులు సాధవచ్చు. ఒక హెడ్ ఎవరైతే సీనియర్ రిటైర్ దగ్గర ఉన్నారో ఆయన రిటైర్ అయితే ఇన్ని డబ్బులు మిగులుతాయి. ఇది ఈ సోయి కూడా ఉండదు. ఒక ఉద్యోగి ఒక రిటైర్ ఉద్యోగి బయటికి పోతే ఆయన ద్వారా కనీసం అంటే 10 నుంచి 20, 30, 40, 50 దాకా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అది ఎందుకు గమనించట్లేదు అర్థం కాని పరిస్థితి. సో R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలో వింత వరవడి సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పొంది పలు హోదాలో ఏళ్ల పాటు పనిచేసి రిటైర్మెంట్ అయిన వారు మళ్ళీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. అంతేకాదు పలువురికి ప్రమోషన్లు సైతం లభిస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ లిస్టులో ఉన్నటువంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వారినే కొనసాగిస్తూ పోతే భవిష్యత్తులో తమకు ప్రమోషన్లు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. PR, ఇరిగేషన్ శాఖలోనూ ఇదే తంతు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి కనబడతా ఉంది. R&B విభాగంలో SCగా పనిచేసిన ఓ అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేశారు. అయితే తర్వాత ఆయనకే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దీంతో ఆ స్థానానికి ప్రమోషన్ పై రావాల్సిన మరో అధికారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారికి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ కల్పించేందుకు రంగం సిద్ధమైంది. పెద్దగా పనిమంతుడు కాదని పేరున్న సదరు అధికారి రాజకీయ అడ్డదండలతో ఇన్నాళ్ళు తన పదవిని కాపాడుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోవడంతో పాటు ఏకంగా ప్రమోషన్ సైతం పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం ఆ శాఖ ఇంజనీర్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు SC నుంచి CE అయింది కదా. CE అయిందంటే ఆయనకు పెద్ద బిల్డింగు, ఆయన కింద పలువురు ఎంప్లాయీస్, కథ ఉంటుంది అంతా. అది చేసే పని మాత్రం శూన్యం, ఉండదు. వచ్చిన ఫైల్ మీద సంతకాలు పెట్టాలి, ఇదే పని చేస్తుంది తప్ప ఉండదు. సో ఇప్పటికైనా మారండి. ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే వాళ్ళని తీసేస్తే వాళ్ళ ప్లేస్లో వందలాది మంది రిక్రూట్ అవుతూ ఉంటారు. కొత్త ఎవరైతే ప్రమోషన్కు దగ్గర ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మారమని చెప్పేసి పాలకులు మేము కోరుతా ఉన్నాం.